బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం చోటు చేసుకుంది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ డాక్టర్ అవతారం ఎత్తింది. గర్భిణికి డెలివరీ చేయడంతో బిడ్డ మృతి చెందింది. చినవొడ్డు వెంకటాయ పాలెంకు చెందిన చెక్క మాధురి నెలలు నిండడంతో ఆసుపత్రికి వచ్చింది. అయితే డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ డెలివరీ చేసింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే హాస్పిటల్ వద్దకు చేరుకొని ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్నారు. అమ్మాయి నల్గొంద అమ్మాయి డ్యూటీ మీరు డ్యూటీ నువ్వు లేవు కదా డ్యూటీ చేసిన అందరమే డ్యూటీ చేసిన అందరమే డ్యూటీ చేసిన అందరమే డ్యూటీ చేసిన అందరమే స్టాఫ్ అందరమే స్టాఫ్ అందరమే ఓటీలో తీసుకునే టైంకి చెప్పేసి మళ్ళీ వాటికి పంపించారు. వాటికి పంపించేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి ఉమ్మని తక్కువ చెప్పేసి అన్నారు. అంటే సరే అని చెప్పేసి సిలిండర్ పెడతాం, నెక్స్ట్ ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఇస్తాం, అవి కూడా వాడండి అని చెప్పేసి అవి కూడా ఇవ్వలేదు సార్. బయట మమ్మల్ని కొనుక్కోమన్నారు. అవి కూడా మేము బయట కొనుక్కున్నాం. ఇక్కడ ఇవ్వలేదు సార్ మాకు. అయితే మేము బయట కొనుక్కుని తెచ్చుకున్నాం. వాళ్ళు సిలిండర్ ఇస్తారు, నిన్నంతా వాడారండి. వాడిన తర్వాత నిన్న ఈవినింగ్ వరకు కూడా బాగానే ఉంటారు. నిన్న నైట్ 8 వరకు కూడా బాగానే ఉంది. నైట్ 8 o'clock నేను ఇంటికి వెళ్ళిపోయి మా బ్రదర్ సార్ని పంపించాను. వాళ్ళు నైట్ 12:30 వరకు ఇక్కడ ఉన్నారు. సిలిండర్ పెట్టారని నైట్ సిలిండర్ పెట్టిన తర్వాత ఏమైందంటే చలి జ్వరం కింద వచ్చేసింది. 12:30 ఆఫ్టర్ వచ్చేస్తే 140కి నాకు ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేకపోతే జ్వరం వచ్చేసింది, చలి జ్వరం, వేడి నీళ్ళు పట్టుకుంటా అని చెప్పేసి అని అన్నారు. అంటే నేను వేడి నీళ్ళు పట్టుకుని ఇక్కడికి వచ్చాను సార్. కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం చోటు చేసుకుంది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ డాక్టర్ అవతారం ఎత్తింది. గర్భిణికి డెలివరీ చేయడంతో బిడ్డ మృతి చెందింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు ఘోరం చోటు చేసుకుంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ డెలివరీ చేసింది. అందువల్లే బిడ్డ మృతి చెందారని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపించే పరిస్థితి కనబడుతుంది. ఈ తాళ్లరేవు మండలం సంబంధించి చిన్నబొడ్డు వెంకటాయపాలెంకి చెందిన చెక్క మాధురి తన 9 నెలల గర్భవతి కాలం పూర్తి కావడంతో డెలివరీ కోసం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్వీపరే డెలివరీ చేసిందని చెప్పి వారి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే తన అయితే స్వీపర్ చెప్పిన పరిస్థితి అయితే తనకు నొప్పులు రావడంతో నేను అక్కడ అందుబాటులో ఉన్నాను తప్ప నేను ఎటువంటి ఆపరేషన్ చేయడని చెప్పి తన స్వీపర్ చెప్పింది. మరోపక్క వారి కుటుంబ సభ్యులైతే డాక్టర్లు లేకపోవడంతోనే స్వీపర్ ఆపరేషన్ చేసింది, దానివల్లే తల్లి క్షేమంగా ఉంది తప్ప బిడ్డ అయితే మృతి చెందని చెప్పి వారి కుటుంబ సభ్యులైతే ఆరోపణ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి సమీప ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్న దాట్ల బుచ్చిరాజు ఘటనా స్థానానికి చేరుకున్నా దీనిపై అయితే పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే ఓ పక్క అంటే ఈ ఘటనే చోటు చేసుకుంది, ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి అక్కడ స్థానికులు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అంటే తన 9 నెలల గర్భవతి కాలం పూర్తి కావడంతో ఏవైతే డెలివరీ కోసం హాస్పిటల్లో చేర్చిన తన పిల్ల ఎవరైతే తన పాపని తన మనవడిని కానీ మనవరాలుగా చూసుకునే పరిస్థితిలో మేము ఉన్నాము, కానీ ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ సంబంధించి ఏవైతే తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు నిర్మించే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం కాకినాడ ఏవైతే తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అంటే డాక్టర్ అందుబాటులో లేకపోవడం, స్వీపరే ఆపరేషన్ చేశారని చెప్పి వారి కుటుంబ సభ్యులు ఆరోపించడం, తల్లి క్షేమంగా ఉండడం, బిడ్డ మృతి చెందడం, అంటే ఇదంతా చూస్తే అంటే ఇటువంటి ఇలా ఎందుకు చేశారు, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే హాస్పిటల్ తర్వాత అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే ఒక పక్క వారి తల్లి ఎవరైతే బిడ్డ తల్లి కానీ లేకపోతే వారి తండ్రి వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అయితే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటువంటి పునరావృతం కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే డాక్టర్లు కూడా అందుబాటులో లేని డాక్టర్లపై కూడా తగు మెమో
అధికారులు వచ్చి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే అక్కడ స్థానికులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటికే అయితే ఎవరైతే ఎమ్మెల్యే దాంట్లో బుచ్చిరాజు రావడం అలాగే అధికార యంత్రాంగం కూడా రావడం దీనిపై అయితే పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారని చెప్పి తెలుసుకోవచ్చు. అయితే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాజేష్. డ్యూటీ చేసిన అందరూనే డ్యూటీ చేసిన అందరూనే స్టాఫ్ అందరూనే స్టాఫ్ అందరూనే స్టాఫ్ అందరూనే